ఈ 11వ దశకంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు జన్మ గురించి చెప్తున్నారు. ఒకరోజు బ్రహ్మదేవుని మానసపుత్రులైనటువంటి సనక సనందాది మహర్షులు విష్ణుమూర్తిని దర్శించుకోవాలని వైకుంఠానికి వచ్చారు. మహర్షులు నీ భవనంలోకి ప్రవేశించాలని అనుకున్నప్పుడు అక్కడ ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు అనేవాళ్ళు మహర్షుల్ని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డగించేశారు. అప్పుడు మహర్షులకి చాలా కోపం వచ్చేసింది. వాళ్ళు మీరు రాక్షసులైపోతారు అని వాళ్ళని జయ విజయులని శపించేశారు. ఇలా జరగటం కూడా నీ ప్రేరణ వల్లనే జరిగింది కదా స్వామి. అప్పుడు ఈ విషయం తెలుసుకొని నువ్వు సనక సనందాది మహర్షుల దగ్గరికి వచ్చేసేసి వాళ్ళని గౌరవ సత్కారాలతో ఆదరించి వాళ్ళని మంచి మాటలతో ఆనందపరిచేసేసావు. జయ విజయులను కూడా క్షమించేసి మీరు 3 జన్మల్లో నా దగ్గరకు వస్తారు అని వాళ్ళని అనుగ్రహించావు కదా స్వామి. అలా వాళ్ళు మొదటి జన్మలో నిన్ను శత్రుభావంతో అయినా నిన్ను సేవిస్తూనే ఉన్నారు, నిన్ను స్మరిస్తూనే ఉన్నారు. అలా వాళ్ళు కశ్యప మహర్షికి దితికి సాయం సంధ్యా సమయంలో తల్లి గర్భంలో పడినందువల్ల వాళ్ళు రాక్షసులుగా హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షులుగా కవలలుగా జన్మించారు. వాళ్ళు రాక్షసులు కదా, అందులో చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడు కొంచెం ఎక్కువ కండకావరంతో అన్ని లోకాలను జయించి దేవతలని భూదేవిని అందరినీ ఇబ్బంది పెడతా ఉంటాడు. భూదేవిని కూడా సముద్రంలో ముంచేశాడు. అప్పుడు ఇదంతా చూస్తున్న వరుణుడు శ్రీహరితో నువ్వు యుద్ధం చెయ్యి, వీళ్ళెవరూ నీకు సమానం కాదు, అతనే నీకు సమానమైన ఉజ్జి అని చెప్పాడు. అప్పుడు హిరణ్యాక్షుడు అయితే నేను శ్రీహరితో యుద్ధం చేస్తానని శ్రీహరిని వెతుకుతూ ఉంటాడనమాట. ఎన్నో మహిమలు కలిగినటువంటి స్వామి, అతనికి నీ గురించి తెలియదు కదా, ఆ విధంగా కూడా నిన్నే స్మరిస్తూ ఉన్నాడు. శ్రీహరి ఎక్కడున్నాడు అని చెప్పేసి వెతుకుతా నిన్నే స్మరిస్తూ ఉన్నాడు. అట్లాంటి మహిమలు కలిగినటువంటి స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని ఈ దశకంలో చెప్తున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 11వ దశకము హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ఉత్పత్తి. క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యా సనకాదయస్తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేష మనోజ్ఞనైశ్రేయసకాననాద్యైః అనేకవాపి మణిమందిరైశ్చ అనోపమం తం భవతో నికేతం మునీశ్వరః ప్రాపురతీతకక్ష్యాః భవద్దిదృక్షోన్భవనం వివిక్షోన్ ద్వాస్థౌ జయస్థాన్ విజయోప్యరుంధాం తేషాం చ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్ వైకుంఠలోకానుచితప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతం ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నో స్వితినేమతుస్తాన్ తదేతదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష ఖగేశ్వరాం సార్పితచారుబాహుః ఆనందయంస్తాన్ అభిరామమూర్ఛా ప్రసాజ్జగీర్భిస్తువతో మునీంద్రాః అనన్యనాథావధపార్షదౌ తౌ సంరంభయోగేన భవైస్త్రిభిర్మాం ఉపేతమిత్యాత్తకృపం న్యగాదీః त्वदीयभृत्यावधकाश्यपातौ सुरारिवीरा उदितौ दितौ द्वौ सन्ध्यासमुत्पादनकष्टचेष्टौ यमौ च लोकस्य यमाविवान्यौ हिरण्यपूर्वः कशिपुः किलैकः परो हिरण्याक्ष इति प्रतीतः उभौ भवन्नाथमशेषलोकं दृशान्यरुन्धां निजवासनान्धौ तयोर्हिरण्याक्षमहासुरेन्द्रो रणाय धावन्ननवाप्तवैरी भवत्प्रियां क्ष्म्यां सलिले निमज्जा चचार गर्वात् विनदन् गदावान् ततो जलेशात् सदृशं भवन्तं निशम्य बभ्रामगवेशयं भक्त्यैकदृश्यः सकृपानिधे त्वं निरुन्धिरोगान् मरुदालयेश. श्रीकृष्णाय परब्रह्मणे नमः. नारायण अखिलगुरो भगवान् नमस्ते.